మీ అందరికి వందనాలంటే పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనము. ఆనందపరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీహకు మధురము అనే విషయము ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మనమందరము దేవుని నీడలో కూర్చున్నాము అనే విషయాన్ని తెలియచేస్తున్నారండి. ఇక్కడ మనం చూస్తే చెట్టు నీడ అనే విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చెట్టు ఉన్న చోట్లో నీడ ఉంటుంది. ఆ నీడలో మనమందరము కూడా నివసిస్తున్నట్టు, అంటే ప్రత్యేకంగా ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పల్లెటూరులో మీరు చూసినట్లయితే చెట్టు కిందనే ప్రతి ఒక్కరు అక్కడ నివసిస్తారని, పగలంతా అక్కడే ఉంటారు. ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది, విశ్రాంతి కలిగి మనం ఉండగలుగుతున్నాము, ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా ఉండాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎండే అంత ఎక్కువగా ఉంది కాబట్టి. అయితే ఈ లోకములో ఎన్నో శ్రమలు, కష్టాలు ఇదంతా ఉన్నాయి. అయితే మాకు విశ్రాంతి కావాలి, ప్రశాంతం కావాలి అంటే అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుడిలో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక చెట్టుగా ఉన్నాడు. చెట్టు కింద నీడ అనేది మనం చూడగలుగుతున్నాము. ఆ నీడలో మనం విశ్రాంతి పొంది అక్కడే మనం కూర్చొని దేవుడి గురించి తెలుసుకొని దేవుడిలో విశ్రాంతి అనేది కలిగి జీవించాలి అని దేవుడు ప్రయాసపడుతున్నారు. ఆ నీడ ఏంటి అంటే దేవుని కృప నీడలో మనం కృప పొంది జీవిస్తున్నాము. దేవుని ప్రేమ నీడలో మనం కూర్చుని దేవుని ప్రేమని మనం పొంది జీవిస్తున్నాము. దేవుని కనికరము, కరుణ ఇదంతా నీడగా దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. ఆ నీడలో మనల్ని దేవుడు చూసి ఏమంటున్నారంటే కేవలం కూర్చుని విశ్రాంతి పొంది నా యందు మీరు ఎదుగుడి అని చెప్పేసి దేవుడు ప్రయాసపడి మాతో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు అడుగుతున్న విషయం ఏంటి అంటే నా కోసం మీరు సేవ చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి దేవుడు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టట్లేదండి. దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్న విషయం ఏంటి అంటే నా నీడలో మీరు కూర్చుని, నా ప్రేమ నీడలో మీరు కూర్చుని ప్రేమ పొంది, నా కృప నీడలో మీరు కూర్చుని విశ్రాంతి పొంది నా యందు మీరు ఎదుగుడి, నా గురించి తెలుసుకోండి అని చెప్పేసి దేవుడు ప్రయాసపడి అడుగుతున్నారు. అలాగే మనం చెట్టు కింద మనం కూర్చుని విశ్రాంతి పొంది మనం ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఆయన ఫలాన్ని మాలో అనుగ్రహిస్తున్నాడు. అతని ఫలము నా జీవకు మధురము. ఆయన ఫలము అంటే గలాతీయుల 5:22 చూసినట్లయితే ఆత్మ ఫలము ఏమనగా అని ఆ వాక్యంలో 9 ఫలాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇది అంతా కూడా దేవుడు మా జీవితంలో అనుగ్రహించడానికి ఉన్నారు. ఇదంతా దేవుడు అనుగ్రహించి ఆయన నీడలో మనం దేవుడిలో సమృద్ధిగా ఎదుగుతాము అని చెప్పేసి దేవుడు ప్రయాసపడి ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన నీడలో కూర్చొని విశ్రాంతి పొంది దేవుడిలో ఎదగడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఓకే, ఆమేన్.